కర్నూలు జిల్లా పెదకొడవూరు మండలం కల్లుకుంట గ్రామంలోని దళితవాడకు చెందిన సుమారు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ చేరిక కార్యక్రమం నరవ శశిరేఖ, నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సూపర్ 6 వంటి పథకాలపై నమ్మకం పెరగడంతోనే తాము టీడీపీలో చేరినట్లు దళితవాడకు చెందిన మల్లికార్జున, అబ్రహం తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ దళితవాడ ప్రజలు పార్టీలో చేరటం సంతోషకరమని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చేరికతో కల్లుకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందని నాయకులు తెలిపారు. సంక్షేమాన్ని చూసి మా పార్టీ పట్ల ఆకర్షితులై కల్లుకుంట గ్రామానికి చెందినటువంటి దళిత కుటుంబాలు దాదాపు 30 కుటుంబాలు ఈరోజు మా పార్టీలో చేరడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలని అందరినీ కూడా సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇదంతా కూడా మా కుటుంబ సభ్యులు ఈరోజు నుంచి మీ సాధక బాధకాలన్నీ కూడా మేమే చూసుకుంటాం. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక క్రమశిక్షణ పార్టీ, ఒక నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి పార్టీ. నిన్ననే చూసాం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నాయకులు రాంబాబు గారు అది దారుణంగా తూలనాడారు. అయినప్పటికీ కూడా ఇందాకే మాకు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం నాయకులంతా కూడా మాకు సూచనలు ఇచ్చారు. అది ఏమిటంటే, వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలకి మీరు స్పందించకండి. వాళ్ళు దుర్మార్గులైతే మనం కూడా అదే రకంగా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం అడగకూడదు. మనతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, మనకు కొన్ని నీతి నిజాయితీలు ఉంటాయి, కొన్ని క్రమశిక్షణ పద్ధతులు ఉంటాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే దారి చూపించారో ఆ దారిలో మనం అందరం నడవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే పయనిస్తున్నారో వారి విధంగా మనం అంతా కూడా పయనించాలి. అంతేగాని వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యాలకు మనము ప్రతిచర్యలు తీసుకోవాలనుకోవద్దండి అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఆదేశించారు. దీన్ని బట్టి చూస్తే గాంధీ మహాత్మా గారు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి అని చెప్పి ఏ రకంగా అయితే మనకు బోధించారో అదే బోధనలో ఈరోజు మనకు నిజమనిపిస్తుంది. కాబట్టి మనమంతా కూడా సమన్వయంతో ఉందాం, మనమంతా కూడా అభివృద్ధిలో పోటీ పడదాం, మనమంతా కూడా సంక్షేమం అందించడంలో పోటీ పడదాం. అంతేగాని వాళ్ళు ఏదో రెచ్చగొట్టారనో, మమ్మల్ని వాళ్ళు ఉత్తేజపరిచారనో, లేకపోతే మనల్ని కవ్వించారనో, వాళ్ళ కవ్వింప చర్యలకు మనం ఎట్టి పరిస్థితుల్లోనో మనం రెచ్చిపోకూడదు. మనమంతా కూడా సమన్వయంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇవి ధ్యేయంగా పెట్టుకొని మనకు ఆ బడ్జెట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించింది. ముఖ్యంగా రైతాంగానికి ఉపాధి హామీ పథకానికి వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి మనకు నిధులు కేటాయించారు. దీనివల్ల కూడా మనం అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా పేదల బడ్జెట్ ఇది. ప్రతి ఒక్క రంగానికి, వ్యవసాయ రంగానికైతేనేమి, వ్యాపార రంగానికైతేనేమి, రైల్వేస్కి అయితేనేమి, ప్రతి వాటికి కూడా సమానంగా ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ మనకు 2047 నాటికి మన రాష్ట్రం, మన దేశం వికసిత భారత్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిన్ననే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదంతా కూడా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్. మనం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరంతా మన కుటుంబ సభ్యులు, మన పార్టీ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశాభివృద్ధికి కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.